సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో బాలకృష్ణ గారికి ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు వచ్చింది పద్మభూషణ్. సో అవును. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఏ కల్మషం లేని వ్యక్తి బాలయ్య బాబు. బాలయ్య బాబు బంగారు. అలాంటి వ్యక్తికి ఆ బిరుదు రావడం సరైన పద్ధతి. సరిగ్గానే కేంద్ర ప్రభుత్వం ఎన్నుకుని బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ ఇచ్చారు. అంటే ఈ అవార్డు అనేది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైంది కదా. సో ఇంతకు ముందు చిరంజీవి గారు కూడా పద్మ విభూషణ్ వచ్చింది. అవును. సో అప్పుడు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా జస్ట్ శుభాకాంక్షలు చెప్పారు తప్ప ఇలాంటి ఈవెంట్ కానీ ఏది కూడా ఆర్గనైజ్ చేయట్లేదు. సో ఇప్పుడైనా చేస్తారనుకోవచ్చా? అంటే కాలం మారుతున్న కొద్ది టెక్నాలజీ మారుతూ ఉంటుంది. ఈవెంట్స్ ఒకప్పుడు చేసుకున్న చిన్న ఈవెంట్స్ కింద చేసుకున్న పెద్ద వాళ్ళు కూడా చిన్న ఈవెంట్స్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ మారిన తర్వాత అన్ని యాంగులతో పెద్ద భారీ ఈవెంట్స్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు బాలయ్య బాబుకి ఈ ఘన సన్మానం జరుగుతుందేమో నాకు తెలిసి. వాస్తవంగా బాలయ్య బాబు గారికి ముందే రావాలి. చిరంజీవి గారికి వచ్చినప్పుడు బాలయ్య బాబు కూడా ఇస్తే బాగుండేమో అనిపించింది. నేను చిరంజీవి ఫ్యాన్స్ అండి. అప్పుడు నేను అనుకున్నా నేను బాలయ్య బాబు కూడా ఇస్తే బాగుంది కదా. పద్మవిభూషణ్ ఇచ్చినప్పుడు అనుకున్నా కనీసం పద్మభూషణ్ అన్న బాలయ్య బాబుకి వచ్చుంటే బాగుండేది. ఆయన గొప్ప నటుడు. తర్వాత ఒక ఇది క్యాన్సర్ హాస్పిటల్లో బాగా సేవ చేస్తుంటారు కాబట్టి వచ్చుంటే బాగుండేది. ప్రభుత్వం వల్ల రాదండి. ప్రభుత్వం ఏదో చిన్న రికమెండేషన్ చేస్తుందేమో కానీ చేసే పని వల్ల వస్తుంది. ఇచ్చే నిజాయితీ వల్ల వస్తుంది, పని వల్ల వస్తుంది. ప్రజలకు ఏ రకమైన సేవలు చేస్తున్నారో గమనిస్తూ ఉంటుంది. మనం ఒక్కరమే కాదు, దాని మీద చర్చించే వాళ్ళు చాలా మంది ఉంటారు. పలానా వ్యక్తి పలానా సెలబ్రిటీ ఏం చేస్తున్నాడు, ఈయన ఏ సేవ చేస్తున్నాడు. చాలా మంది ఏమంటారు టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు ఆయనకి ఆ పదవి వచ్చింది అవ్వడం చెప్పి అంటారు. మీరే అదేం కాదండి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వస్తే ఎంతమంది లేదా 13 సార్లు ఉందిగా, మరి అప్పుడు ఎందుకు రాలేదు? ప్రభుత్వం గురించి రాదు, ఇది చేసే సేవలను పెట్టి వస్తుంది. ఎన్టీఆర్ గారిని ఎందుకు గుర్తించలేదు? ఎన్టీఆర్ గారినా భారతరత్న ఇస్తారని కొంచెం నిదానంగా వస్తుందేమో అనుకుంటున్నాం మేము కూడా.